చేసుకోండి మీ పని. ఇవ్వండి. మూర్తి గారు అదన్నా పెట్టుకొని నడవాలి. పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసం, ప్రస్తుతం శ్రావణ మాసంలో ఉన్న మనమందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఈ రోజున వరలక్ష్మీ వ్రతం మనందరూ కూడా చేసుకుంటున్నాం. ఈ రోజున కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం చేత ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరము శ్రావణ మాసం సందర్భంగా నెల రోజులు అంటే 30 రోజులు కూడా విశేష కుంకుమార్చనలు కార్యక్రమం, భక్తుల చేత సామూహిక కుంకుమార్చనలు కార్యక్రమం జరుగుతోంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమాలు అవుతున్నాయి. ఈ రోజున అమ్మవారికి విశేషార్చనలన్నీ జరిగాయి. పొద్దునుంచి పంచామృతాభిషేక సేవ, అలాగే క్షీరాభిషేక సేవ, మరి తర్వాత అమ్మవారికి సువర్ణ కవచాలంకృత అయినటువంటి అమ్మవారికి పట్టు చీరతో అలంకరణ, అది సాయంత్రం వరకు కూడా అమ్మవారు మనకి బంగారు కవచంతో చీర అలంకారంతో అమ్మవారు మనకి దర్శనమిస్తున్నారు. ఆవిడ మన అందరినీ అనుగ్రహించాలని కోరుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము. అలాగే ఈ విశేష కుంకుమార్చనల విశేషంలో ఈ రోజున శ్రావణ శుక్రవారము, వరలక్ష్మీ శుక్రవారం సందర్భంగా ఉదయం 2 పర్యాయములు విశేషార్చనలు, సహస్రనామార్చన, అష్టోత్తర శతనామార్చన కార్యక్రమం జరిగింది. అలాగే శ్రీ సూక్త హోమం, మహాలక్ష్మి హోమం, మూలమంత్రములతోటి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మహామూలమంత్రములతోటి హోమములు, పూర్ణాహుతి కార్యక్రమాలు కూడా జరిగాయి. అందరూ కూడా భక్తులు ప్రాసార మధ్యమంలో వీక్షిస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అందరూ కూడా ఈ విశేషార్చనలో పాల్గొని ఈ శ్రావణ మాసం నెల్లాళ్ళు ఇంకా దగ్గర వస్తుంది కనుక అందరూ పాల్గొని ఆ కుంకుమార్చనలు చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని ప్రార్థన కోరుచున్నాం.